సోషల్ మీడియా తల్లిదండ్రులు చంపని చెప్తుండ్రా చెప్పరు కదా యూట్యూబ్లో వచ్చిన కాంచి అసలు అయితే ఇంకా కొన్ని జరగకుండా బంద్ అయితే లేదని వాళ్ళు ఏదో ఇన్స్టాగ్రామ్ లో ఈ గలీజీ డ్రెస్సులు అవి చూసి అన్నీ చూసి సినిమాలు కూడా చూసి కూడా వాళ్ళు ఎక్కువైపోయి ఇలాంటి అసలు ఇంకోటి చెప్తున్నాయా ప్రేమలు ఎక్కువైపోతాయి. చిన్న చిన్న అమ్మాయిలకు ప్రేమలే, మొగుడు ఉండి చిన్నప్పుడు పెళ్లి చేసి ఆడపిల్లలకు ప్రేమలే. ఇప్పుడు ఆమె ఒక బిడ్డ కన్య కదా ఆయనని ఎమ్మెల్యేని చేసి మరి వాళ్ళకు చూసే వాళ్ళకు తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు పోతే మళ్ళీ నాకు ఎక్కడ అని ఒక్కసారి ఆలోచించుతే తల్లిదండ్రులు చంపదు కదా, దాన్ని ఎమ్మటే శిక్షించాలి. ఎక్కడున్నా ఏడున్నా పట్టకొచ్చి దాన్ని జైల్లో పెట్టాలి. ప్రభుత్వం ఏం చేస్తాను చంపిన వాళ్ళని చెప్పనా 4 రోజులు తీసుకుపోతాను జైల్లో పడేస్తాను వస్తాను. అక్కడ ఒక మన శాఖల అమ్మాయిని చంపిందా తల్లి వెనక సున్ని పెట్టి వాళ్ళని ఏం చేసింది ప్రభుత్వం? ఏం చేసిండ్రు? అక్కడ ఇంకొక లమ్మడల్ల ఆమెని చంపింది తల్లిని, అది గొంతేసి ఆస్తి కోసం చంపింది. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఒకళ్ళని చూసి ఇలానే పెరుగుతున్నాయి. వాళ్ళని ఒక్కళ్ళని అట్లాంటి పని చేస్తే చాలు చేయరు. ఎమ్మటే శిక్షించాలి, లేకపోతే తీసుకుపోయి చంపేయాలి, కాల్ చేయాలి అంతే. ప్రభుత్వాన్ని కోరుకునేది రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చింది కదా. ఇంకో అందరూ ఏమంటారంటే ఇది కాంగ్రెస్ వచ్చినాక ఇది మరీ ఎక్కువ అవుతానే అంటారు. కాంగ్రెస్ కరెక్ట్గా పట్టుకొని తప్పు చేసిన వాళ్ళకి ఎమ్మటే శిక్ష అయ్యాలని నేను కోరుకుంటున్నాను.